ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సమీర్. మహిళల ఉచిత బస్ ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అంబర్పేట శ్రీరమణ చౌరస్తాలో ఖైరతాబాద్ మహిళా అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శంబుల ఉషశ్రీ మాట్లాడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ బస్లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేయండి అంటూ అత్యంత అవహేళనగా మాట్లాడారు. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టిబొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేశామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని, ఆయన మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చే బస్సు ప్రయాణంతో ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. అది చూసి ఓర్వలేక ఈ రోజు మీరు ఆ పథకాన్ని నిషేధించే దిశగా మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాటిని దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు మొన్న సబితా ఇంద్రారెడ్డి గారు, మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిని మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎదిరించి మాట్లాడారు, ఆమెని టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పారు. వారికి క్షమాపణ చెప్పాలని కోరారు. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వారందరికీ మీరు ఇలా కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈ రోజు మిమ్మల్ని ఏం చేయాలి? మేము ఖబర్దార్ కేటీఆర్, మా మహిళా లోకానికి అందరికీ, మా మహిళలందరికీ కూడా మీరు వెంటనే క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాను. వెంటనే క్షమాపణ చెప్పాలి. లేనిచో మా మహిళల దగ్గరికి వస్తే మీరు మిమ్మల్ని ఊరుకోం. మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనీయకుండా చేస్తాం, గేరావ్ చేస్తామని చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇంత తక్కువ సమయంలోనే మేము ఇచ్చిన 6 సంక్షేమ పథకాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకదాని వెనుక ఒకటి అమలు పరుస్తూ అభివృద్ధి దిశగా, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. మా సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ మంత్రివర్గం, వారితో సహా మంత్రివర్గం అందరూ కూడా చాలా కష్టపడి అన్ని పథకాలకి సంబంధించి ఫండ్స్ తీసుకొచ్చి పథకాలను ఎలా అమలు చేయాలి, ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది దిశగా పనిచేస్తున్నారు. ఇది చూసి ఓర్వలేక మీరు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలుగా దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాను. కాబట్టి మీ అందరికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అందరికి కూడా మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉండి మీరు ఏం చేయలేకపోయారు. ఈ రోజు ఆ 10 సంవత్సరాలు అధికార గర్వంతో ఉండి విర్రవీగారు. ఈ రోజు అధికారం లేకపోయేసరికి ఇలా పిచ్చిలేసినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మా రేవంత్ రెడ్డి గారు మొన్ననే రైతు రుణమాఫీ కూడా చేశారు, 2 లక్షల రుణమాఫీ కూడా చేశాడు. ఇవన్నీ మీకు కనబడట్లేదా? ప్రజల గురించి మేము పాటుపడి సంక్షేమ పథకాలన్నీ అమలు పరుస్తూ కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా వస్తున్నాము. మీరు చూసి ఓర్వలేక ఏదో ఒకటి ఇలా మధ్యలో కల్పించి ఏదో ఒక మాట్లాడుతూ ఉన్నారు. ఇకపై ఇలాంటివన్నీ సాగవని హెచ్చరిస్తున్నాను. ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ఎక్కడ మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు పరిచి అభివృద్ధి దిశగా నడుస్తూ ప్రజలకు ఎక్కడ సన్నిహితంగా అవుతామో అని తెలుసుకొని మీరు అందరూ ఓర్వలకి ఇలాంటి అకృత్యాలకి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు చూసుకుంటారు. మీ సంస్కారానికే వదిలేస్తున్నాము. ఎందుకంటే మా ఆడవాళ్ళు జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు. ఖబర్దార్ కేటీఆర్.